నాకు చేపల పులుసు పట్టుకొస్తా అన్నది. ఏది ఎటు పోయిందో ఏమో, పిలుద్దాం ఉండండి. మంగ్లీ, ఓ మంగ్లీ, ఆగో మళ్ళా ఏడుకోబోతున్నది కదా గిమే. మంగ్లీ, ఏ సావిత్రి సావిత్రి జరసేపు ఆగవా? సిసిఎంబి ఆఫీస్ లో చిన్న పని ఉన్నది, చూసుకొని వచ్చేస్తా సరేనా? సిసిఎంబి అంటే ఏది? జీవరాశి పుట్టుకల మీద ప్రయోగాలు చేసి చెప్తుంటారు కదా, గదేనా? గదే గదే. అయినా గా ఆఫీస్ లో నీకేం పనబ్బా? మనది రోషం లేని పుట్టుకట, తరతరాల నుంచి మనకు ఓర్పు ఎక్కువట, గందుకే దాన్ని పోగొట్టుకుందామని వచ్చిన. ఎవరన్నారా మాట? ఇంకెవరు, ఎక్కైనాడు సార్ అన్నాడు. ఈ రోషం లేని జీన్స్ నాకు అస్సలద్దు. అరే మొన్ననే కదా 2 జీన్స్ కొనుక్కుంటే ఒకటి వాపస్ ఇచ్చినావు, వాపస్ ఇచ్చేస్తావా? నీ తమ్ముళ్ళ లెక్కనే నీకు కూడా తెలివి మస్తు ఎక్కువైనట్టున్నది కదా. తొడుక్కునే జీన్స్ కాదు తల్లి, పెయిలుండే జీన్స్. పెయ్యిలుండే జీన్సా అంటే మన రక్తంలో ఉండే కణాల గురించేనా నువ్వు అనేది? గదే ఊజ్. మా తాత ముత్తాతల జీన్స్ నాకు అస్సలద్దు. మంచి రోషం గల్ల జీన్స్ నా రక్తంలోకి ఎక్కించి నన్ను రేసు గుర్రాన్ని చేయమంట గా సిసిఎంబి సైంటిస్టులను. నీ రేషాన్ని రోట్లేసి రుబ్బా రోషం పాశం అనే పిసవట్టినేంది నీకు? చూసినావా, నువ్వు గన్ని మాటలు అంటున్నా కూడా నీ దౌడ చెక్కిలు ఇరగగొడతలేనంటే నాకు రోషం లేనట్టే కదా. ఏమమ్మో ఏషాలేస్తున్నావా? ఏషాలు రోషం రావాలనే సావిత్రి ఈ ఏషాలు. ఓర్పున్నోళ్ళు సహనశీలు అన్న బిరుదు మనకేమద్దు. నువ్వు కూడా జీన్స్ మార్పించుకుందురా. అయ్యో బిత్తిరి మంగోలి, అక్క మీద తెలివిని దాచి వాయిదాల మీద పడితే గిట్లనే ఉంటది మరి. అరే మనందరి జీన్స్ మార్పిస్తే మనందరం అగ్గి పిడుగులై గర్జిస్తాం సావిత్రి, రా. ఆపు నువ్వు. అయినా ఏ జీన్స్ ఎక్కించుకుంటే రజాకార్ల మీద తిరగబడ్డారు మనోళ్ళు. ఏ జీన్స్ మార్పించుకుంటే ఆంధ్ర పాలన అద్దు మన పాలనే ముద్దని కొట్లాటలు చేసిండ్రు. కరెక్టే కదా? కరెక్ట్ లేదు, కారం పోలేదు. జీన్స్ ఎక్కించుకొని గాంధీ, మహాత్ముడు, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్లు ఇంగ్లీష్ వాళ్ళ మీదకి తిరగబడ్డారా? నువ్వు చెప్తుంటే నాకు కూడా రోషన్ రోరింగ్ చేసే సింహం లెక్కనే తన్నుకొస్తున్నది సావిత్రి. చూసినవా, వాస్తవం చెప్తా అంటే నీకున్న రేషన్ నీకు తెలవకుండానే బయటకు వస్తున్నది. అబ్బా సావిత్రి, గా ఎంకయ్య సార్ ఏమన్నాడు? మన పుట్టుకెళ్ళే ఓర్పున్నది, మన మీదకి ఎవ్వడొచ్చినా సాహో అని సలాం కొట్టి గులాంగిరి చేసినాం. మన జీన్స్ గసంటి అంటే డౌట్ వచ్చి జీన్స్ మార్పించుకుందామని వచ్చిన. అయ్యో పిచ్చి పిల్ల, మనము వేరేటోళ్లకు గులాంగిరి చేసినాం కావచ్చు కానీ శాతగానోళ్ళం అయితే కాదు. తిరుగుబాటు చేసుట్లా మన్నోళ్ళని మించిన వాళ్ళు ఎవ్వరుండరు. అర్థమైందా? అర్థమైంది అర్థమైంది. చాలా థ్యాంక్స్ సావిత్రి, నా ఐస్ తెరిపించినందుకు. సరే సరే, నువ్వు పైస్ పెట్టకు. ఆయనతో రోషం ఎక్కువైతే రేషన్ కార్డు జినిగిపోతుంది, జాగ్రత్త మరి.